హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యారెట్ టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 క్యారెట్లని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇవి కొంచెంగా మగ్గిన తర్వాత దీనిలోనికి 10 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది కొంచెంగా మగ్గిన తర్వాత దీనిలోనికి 3 టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం సాల్ట్, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. దీనిలోనికి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.